నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 200 గజాలు సౌత్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి మురళీనగర్. ఇంటి ముందు రోడ్డు అయితే 30 అడుగుల రోడ్డు వచ్చింది. ఇది సౌత్ వైపు నుంచి చూస్తే ఎంట్రీ ఇలాగ ఉంటుందండి. ఈస్ట్ వైపు కూడా మనకి ఇలాగే వుడ్తో అయితే మనకి డోర్ కనిపిస్తుంది. మెయిన్ డోర్ ముందు కూడా మనకి ఎక్కువ అయితే బాల్కనీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంటి చుట్టూ కూడా మనకి బాల్కనీ వచ్చిందండి. మన సౌత్ నుంచి ఎంట్రీ చేస్తే ఎంటర్ అవ్వగానే మనకి కిచెన్ ఏరియా కనిపిస్తుంది. వాస్తు ప్రకారంగా సౌత్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కిచెన్ రావాలి కాబట్టి కిచెన్ కనిపిస్తుంది. హౌస్ అయితే ఓల్డ్ హౌసేనండి, కానీ ఇంకొక 15-20 ఇయర్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. కానీ ల్యాండ్ ప్రైస్ మాత్రమే మనకి చెప్తున్నారు. హౌస్ అయితే శాంపిల్ కోసం అయితే చూపిస్తున్నాం. హౌస్ ఇన్నర్ పార్టు మోడలు మనం కన్సిడర్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనకి 200 గజాలు 40 వెడల్పు 45 పొడవు వస్తుంది. అదే మనకి మెయిన్ ఖాళీ స్థలం అనుకుని మనం తీసుకోవాలి. ఆల్రెడీ పాతిల్లు ఉందండి, క్వాలిటీ బాగుంది కాబట్టి శాంపిల్ కోసం అయితే మనం చూద్దాం. బెడ్రూమ్ సైజులు అయితే 2 బెడ్రూమ్ దించారు. 200 గజాల్లో 3 బెడ్రూమ్ దిగుతుంది. ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి 2 బెడ్రూమ్ అయితే విశాలంగా అయితే ఉంచారు. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్కడ మనకి మైనస్ అనిపించలేదు. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దాదాపుగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంటాయి మనకి. ట్రిపుల్ అయితే మనకు వస్తుందండి 200 గజాలు అంటే. కాకపోతే స్పేసెస్గా మనకి డబల్ అయితే కట్టుకున్నారు ఒకప్పుడు. దాని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. పూజ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సెపరేట్గా. ఇప్పుడు మనం కావాలనుకుంటే అన్నీ కూడా డిజైన్ మొత్తం మార్చేయచ్చు. ఇది మనకి ఈస్ట్ వైపు ఎంట్రీ వస్తుందండి. మనకి చెక్కతోనే ద్వారబంధం అది ఉంది కాబట్టి అది కూడా మెయిన్ డోర్ కింద మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఈస్ట్ పడుతుంది అనుకుంటే సౌత్ క్లోజ్ చేసి ఈస్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే మనకి ఇదంతా హాల్ వస్తుందండి. టీవీ యూనిట్ అయితే చక్కగా స్ట్రైట్గా హాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనకి ఈస్ట్ వైపు ద్వారం. ఇక్కడ నుంచి మనకి కార్ లోపలికి వచ్చేస్తుందండి. రోడ్డు నుంచి 2 కార్లు ఆల్మోస్ట్ మనం పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి కొబ్బరి చెట్టు ఉంది, అది తీసేస్తే 2 కార్లు పడతాయి, లేకపోతే ఒక కార్ అయితే లోపలికి పడుతుంది. ఇంటి ముందు స్పేస్ మనకి 30 అడుగులు ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మనం కార్ పెట్టుకోవచ్చు. ఎక్కువ అయితే అడవిడి అయితే ఉండదు. రోడ్డు అయితే కొంచెం ప్లెయిన్గా ఖాళీగా ఉంటుంది. ఈ కార్నర్లో అయితే మనకి మోటార్ ఏర్పాటు చేస్తారండి, బోరు. కిందంతా మనకి వాటర్ తీసుకోవడానికి నుయ్యి ఉంది. బ్యాక్ సైడ్ ఎక్కువ స్పేస్ విడిచిపెట్టేశారు. ఆ చివరిలో మనకు ఒక కామన్ టాయిలెట్ వస్తుంది. చాలా ఎక్కువ స్పేస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. పైకి వెళ్ళడానికి అయితే ఐరన్తో అయితే స్టెప్స్ వేసుకున్నారు. ఒకసారి పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. కంప్లీట్గా అయితే పిల్లర్స్ కనిపిస్తున్నాయండి. ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా సరే ఇంకొక 20 ఇయర్స్ హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఉన్న పలంగా మనం డిస్మాంటిల్ చేసేటట్టు అయితే మనకి ఒక హౌస్ కనపడతలేదు. కంప్లీట్గా అయితే స్ట్రాంగ్నెస్ అయితే కనిపిస్తుంది. పిల్లర్స్తో కట్టింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అండి. తర్వాత కావాలనుకుంటే ఫ్యూచర్లో డిస్మాంటిల్ చేసి మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.